రైతు సంఘం నేత అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ వెంటనే ఎత్తివేయాలని, విశాఖ సెంట్రల్ జైలు నుండి విడుదల చేయాలని, భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరులో స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమకారులపై, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేవారిపై ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్లు పెట్టడం అన్యాయము, దారుణమని అన్నారు. తక్షణమే అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేయాలని, జైలు నుండి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం అప్పలరాజు విషయంలోనే కాదని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపా చట్టం పేరుతో రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పీడీ యాక్ట్, రౌడీ షీట్, 307 వంటి హత్యాయత్న అక్రమ కేసులు పెట్టి అణచివేత ధోరణులు అవలంబిస్తున్నాయని ఆయన ఆరోపించారు. లేని పక్షంలో ప్రజలే ఉద్యమాలను మరింత ఉధృతం చేసి ప్రభుత్వానికి భవిష్యత్తులో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ఆర్ హనుమాన్లు, జిల్లా నాయకులు పంపన రవికుమార్, ఆర్వీఎస్ నారాయణ, పి సూర్యారావు, ఎం ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమకారులపై, పోరాటాలు చేసేవారిపై ఈ రకంగా పీడీ యాక్ట్ పెట్టడం చాలా అన్యాయం, దారుణం, అక్రమం. తక్షణం ఈ పీడీ యాక్ట్ని ఉపసంహరించాలి, ఆయన వెంటనే విడుదల చేయాలి. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలపై అక్కడ కేంద్రం ఉపా చట్టం పేరుతో ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ వీళ్ళు పీడీ యాక్టు, రౌడీ షీట్లు, అక్రమ కేసుల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మన ప్రత్యేకించి అనకాపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు భూసేకరణ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడ ఈ పార్కు నిర్మించకూడదని చెప్పి అక్కడ ప్రజానీకం చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడినందుకు అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఈ రకంగా ఉద్యమకారుల మీద పెట్టడం చాలా దారుణం. ప్రత్యేకించి కేసులు 19 కేసులు ఉన్నాయి కాబట్టి మేము పీడీ యాక్ట్ పెట్టామని అంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల ప్రాతిపదిక అయితే ఆయన మీద ఎందుకు రౌడీ షీట్ పెట్టలేదనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు కనీసం ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే పాలకులకు ఒక పద్ధతి, ప్రతిపక్షాలకి ప్రశ్నించేవాడికి ఒక పద్ధతిలో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కేసులన్నీ కూడా ఏ డెకాయిట్ కేసులో, లేకపోతే గంజాయి స్మగ్లరో, లేకపోతే హత్యలో, రేపుల కేసులు కాదు. అవన్నీ కూడా ప్రజల కోసం పోరాడినటువంటి కేసులే. మీకు ఏమైనా దమ్ముంటే గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి వాళ్ళని అరికట్టడం కోసం నిరోధించే పని చేయాలి. మొన్న కోడి పందాలు జరపకూడదని హైకోర్టు తీర్పిచ్చింది. సిగ్గు ఎగ్గు లేకుండా కూటమి నాయకులే కోడి పందాలని దగ్గరుండి నిర్వహించి 750 కోట్ల రూపాయలు చేతులు మారేలా చేశారు. గంజాయి ఆట ఆడించారు. ఆఖరికి అర్ధనగ్నంగా మహిళలతోటి రికార్డింగ్ డ్యాన్సులు నడిపించారు. ఓ పక్కన సనాతనం అని చెప్తారు, ఇంకో పక్కన మహిళలతోటి దుస్తులు ఇప్పించి డ్యాన్సులు చేయించే పని కూడా మీ కూటమి నేతలే చేయించారు. అలాగే ఏలూరు జిల్లాలో